వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. బయోవేదిక్గా తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతుంది, అభివృద్ధిలో భాగస్వాముల వండంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మా ప్రజా ప్రభుత్వం మీకెప్పుడు బాస్ట్గా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణలకు వన్ బయోను ప్రారంభించామంటూ బయో ఏషియా 2026 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. బయో ఏషియా తన పేరును దాటి ఇప్పుడు బయో వరల్డ్ గా మారుతుంది. ఈ సభను చూస్తుంటే బయో వరల్డ్ గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను సగర్వంగా చాటి చెప్పగలనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్స్, ఆరోగ్య రంగాల్లోని ప్రముఖులు, బిజినెస్ రంగాల్లోని ప్రముఖులు వీరితో ఉన్నారు. సైన్స్, ఏఐ, టెక్నాలజీ, బయోటెక్ రంగాల్లో మరి ప్రముఖులు కలిస్తే అసాధారణ ఫలితాలు వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. బయోటెక్ అన్లిస్డ్, ఏఐ ఆటోమేషన్, బయాలజీ రెవల్యూషన్ థీమ్ తో మాదాపూర్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న బయో ఏషియా 2026 అంగరంగ వైభవంగా సాగింది. బయో ఏషియా 2026 23వ అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. రాజధానిలోని 3 నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలంటూ తెలిపారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని, చెత్త కనిపిస్తే ఏమాత్రం ఊరుకోబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది ఎంత మాత్రం లేదన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆశతో ఉన్నవాడికి అవకాశం దొరికితే అడ్డంగా ఏ రకంగా దోచుకు తింటాడో గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో మనం కేసీఆర్ రూపంలో చూసాం. కానీ ఒక ఆశయం కోసం పనిచేసే నాయకునికి అధికారం దొరికితే, ఒక విజనరీ లీడర్కి అవకాశం దొరికితే ఏ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తారో ఈ రోజు మనకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అందులో భాగంగానే బయో ఏషియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు 1700 కోట్ల భారీ పెట్టుబడులను తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్బాబు గారి సమక్షంలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా వచ్చే 2 ఏళ్లలో సుమారు 8250 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు సొంతం కానున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను హైదరాబాద్ మహానగరం సాధిస్తున్న విస్తృత ప్రగతిని మరొక అంతర్జాతీయ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి గారు వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, పరిపాలనాపరమైన సంస్కరణలు, హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వేదికగా ప్రపంచానికి చాటనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకే సీఎం కప్ పోటీలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్వహిస్తున్న 2వ విడత సీఎం కప్ కృత్రిమ మేధ నీలమణి యాప్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారితో కలిసి ఆయన సచివాలయంలో ఘనంగా ప్రారంభించారు. క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతోనే క్రీడలను నిర్వహించడం జరుగుతుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి 5 లక్షల భారీ ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా హైదరాబాద్ నిలవనుంది. ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్ లో ఒకటిగా తెలంగాణ నిలిపేలా కృషి చేస్తామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు వెల్లడించారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ లో భాగంగా రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని రూపొందించామని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు. బయో ఏషియా 2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫార్మా రాజధానిగా మన తెలంగాణ నిలవనుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. మార్చి నాటికి 2 పడగదుల ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు.